అర్జెంటుగా పెళ్ళా? నేనేం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడపట్లేదు అర్జెంటుగా పెళ్లి చేయడానికి. దీనికి వారం, వర్జం, తిథి, నక్షత్రం, ముహూర్తం ఇన్ని చూడాలి. మీరు అన్నది నిజమే, కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఇవన్నీ అవసరం ఉండదు కదా పంతులు గారు. పెళ్ళేమో కానీ ముహూర్తం చూడకుండా పెళ్లి చేస్తే ప్రాణగండం కూడా ఉండొచ్చు. పంతులు గారు, ఒకవేళ మీరు మా పెళ్లి చేయకుండా మా ఇద్దరి ప్రాణాలు ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. ఆగండి ఒక్క నిమిషం. నిజంగా వీళ్ళది స్వచ్ఛమైన ప్రేమే. అందుకే బ్రహ్మాండమైన ముహూర్తంలో వచ్చారు. పెళ్లి చేసి సంభావన తీసుకోవడం న్యాయమే. మంత్రులు గారు ఏమనిపిస్తున్నారు? తొందరగా పెళ్లి చేయండి. సరే అలా కూర్చోండి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రంగీరముస్వరామే శత సంవత్సర సుఖ జీవన ప్రాప్తిరస్తు దాంపత్య సుఖ శత దంపత్యో శత సంవత్సర సుఖ జీవన ప్రాప్తిరస్తు. హలో, చెప్పండి. ఏం చెప్పాలరా? ఇడ్లీ, దోశ, ఊతప్ప, వడ. ఏం తింటావురా? అబ్బా, నాకు ఆకలి అవుతుందని పొద్దున్నే పెళ్లి ఏడాలో టిఫిన్ చేయాలని మీకెట తెలుసు? కొంచెం అయినాక నీ సాగు రామగాని సాగు ఉంటుందిరా. మిమ్మల్ని లేపేసేదందుకు నా రౌడీలు వస్తారు. రే, మీ పిల్లలు కానీ నా సాగుకి వచ్చింది. అర్జున్ ఇంటికి దొబ్బాయి, నేను కూడా పారిపోతా. అరే, నాకు హెల్ప్ చేస్తాను కదా. చంపురా బాబు. అరే అరే, మా బావని తలుచుకుంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడంతే పిరికేదవా. అయినా నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? నీకు రన్నింగ్ వచ్చా? వచ్చు. ఎందుకు? ఇంకెందుకే తింగరదానా పారిపోవడానికి. దట్ ప్లాన్ ఉందంటే నువ్వేదో పొడి చేద్దాం అనుకున్నా. ఏంటి పొడిచేది? అక్కడ చూడు, నలుగురు ఉన్నారు ఉన్న పొత్తులాగా. మా నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోతారా? మీరు ఒప్పుకుంటే
ఒరిస్సాకి హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నామే. అరే చల్ రేయ్ నాకు కొంచెరా అన్నా వీళ్ళు దొరికిర్రే అన్నా అంద వే ఏమిరా బట్టబాజ్, నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపకపోతావురా? నీకెంత ధైర్యం రా పోషుడికే? అన్న నువ్వు ఇష్టపడ్డావు కానీ బంగారం నన్ను ఇష్టపడావు కదన్నా. అప్పుడే పేరు మార్చి ముద్దు పేరు పెట్టి పిలుస్తా నావురా? అప్పుడప్పుడు అభి అని అప్పుడప్పుడు బంగారం అని పిలుస్తున్నా. ఎలా ఉంది? వీడేందిరా నేను పెళ్లి చేసుకునే దాన్ని ఈడు పెళ్లి చేసుకొని బారసాల పోకురం చెప్పిస్తాడు. అరే ఇన్నేసైర్రా, కొంచెం బచాయించారు అదే బాంచనే. నిన్ను బసాంచుడు కాదురా, కడప బాంబు వేసి నిన్ను లేపేయాలి. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం బావా, వచ్చే జన్మలో ఖచ్చితంగా నిన్నే చేసుకుంటా, సరేనా? వెళ్దాం రా, పద. ఆగురి, నీ కంటికి నేను ఎర్ర పుష్పం లెక్క కనబడతాను నానే, కనీసం మాదిరిగా కూడా కనబడతలేనా? అరే అన్నేసైర్రా. రైట్ అన్న ఆల్ ది బెస్ట్ హ్యాపీ మ్యారేజ్ డే అనుకుంటున్నాను. పైన చాలా బాగుంది, మరి రావట్లేదా? అరే ఈ బేకార్ గాళ్ళేంద్రా గాని కాల్ ద బెస్ట్ చెప్తారు. నేనేమన్నా రిసెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినారా? ఏంద్రా కలిసిందా? ఏసి పడేగురా కొడుకుని. పుల్లా పొలగానే చూస్తా అంటే చుక్కల్లో చంద్రులాగా ఉన్నారు, నా వల్ల కాదే. రే దస్తగిరి, నువ్వు నాతో రారా, ఆ నా కొడుకు వేసేద్దాం. అన్న ఇవాళ ఆటో ఇటో చూద్దాం. ఇదిరా మొగోని దెబ్బ, నా కొడుకును ఎసైరి. అన్నా అదినా బాగుందన్న, బంగారు బొమ్మల. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న పిల్ల పాపలతో 1000 వద్దిల్లు అన్న. థ్యాంక్ యూ. అరే సూపర్ ఇచ్చింది నేను, ఆన్ని దీవిస్తారేంద్రా? ఇది అంత తొండి. అన్న నువ్వు వీళ్ళని విడదీయడానికి నాకు 50,000 ఇచ్చినావు, కానీ వీళ్ళు చిలక గోరింకలు ఎక్కున్నారే, వీళ్ళని చూస్తే విడదీయ బుద్ధి అవుతలేదు. అరే ఎకశకాలు చేయకుండా ఆనికి 4 తలగిచ్చి నా మర్దను తీసుకురారురా. అంతే అంటావు అన్న, తప్పదా? అరే తప్పదురా, అన్ని ఇరుగా గుమ్ముర్రా. అరే శ్రీకాంత్, కుమ్ముడు తప్పరా, రండ్రా కుమ్ములో. అరే అన్ను గుమ్ము అంటే చెప్తారేంద్రా? ఓహో నా ఆశీర్వాదం కావాలి కదా, కోఆపరేషన్ కావాలన్నా. నాది ఫుల్ కోఆపరేషన్ రా. సారీ ఆగుర్రా. నీ చేతులకు చెట్లు మొలవా, మీ కళ్ళల్లో కాకులు మొలవా, నీ దినాలు గాను, నీ తిప్పుడు కాను, నీ ముఖం పోలయ్యా, నిన్ను కట్టుకపోను, నిన్ను ఎత్తుకపోను. మనిషికి 50,000 ఇచ్చిన కాదురా, నన్ను కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా నాయనా? అమ్మా అయ్యా అమ్మా అన్న అని నన్ను పొద్దుగాల వచ్చి వాన్ స్కెచ్ చేయమని 50,000 ఇచ్చినావు.
ఆ చిన్నోడు సాయంత్రం వచ్చి నీసుకెచ్చేయమని 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అబ్బా రావుగా, నీ సుపారీ ఇచ్చిన వాళ్ళకే నువ్వు సుపారీ ఇచ్చి నన్ను కొట్టేటట్టు చేస్తావారా? నువ్వు మామూలు నీవు కాదురో నాయనో, నీతోటి పెట్టుకోవద్దురో. నేను ఇంకొక రౌడీ దగ్గరికి వెళ్ళి సుపారీ మాట్లాడే కంటే దారిలో ఉన్న వీలాడిన దగ్గరికి పోయి సుపారీ మాట్లాడుకున్నా. అసలే మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అన్న, చాలా దగ్గర. అరే రావుగా, నీకు అన్ని కలిసి వస్తానయ్యరా. సిటీలో ట్రాఫిక్ ఎట్లున్నదే? సరే కానీ ఆశీర్వదించరాదే? అరే రాముగా, ఇదివరకు రాక నాకు అక్షంత లేపించి నన్ను దీవించు అని అంటాను వారా. నువ్వు మామూలు నువ్వు కాదురో, నీకు మస్తు తెలివితేటలు ఉన్నాయి. నీకు ఇవన్నీ తెలివితేటలు ఉండబట్టుగానే ఆ పోరుని వాడేసినావు. రారి అంతా నీ అభిమానం అన్న. ఆశీర్వదించు. మా ఆశీర్వదిస్తుగా నువ్వు దూరం పో. పట్రా, పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండండి. అరే అది అసలే బిద్దిరుదిరా, దాన్ని మంచిగా చూసుకో. సరే అన్న. అబ్బా ఏమి ఇచ్చినా రావు, నువ్వు సూపర్ రా. నాకు కూడా చెప్పనే లేదు రౌడీలను హైర్ తీసుకున్నట్టు. కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంది? సూపర్ బంగారం. అసలు ఈ రౌడీలేంటి, ఈ అరౌడీ పెళ్ళేంటే కదా మీ డౌట్. ఒకసారి నాతో కథలోకి రండి. సరే మాతో కథలోకి రండి, మీకే అర్థమవుతుంది.